గైస్ రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్‌లో 'స్వర్గవాసాలు' అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఇందులో మన హీరో పార్థిబన్ ఏమో తను చెయ్యని తప్పుకి తను ఒకసారి జైలుకి వెళ్ళాల్సొస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడున్న విలన్ గ్యాంగ్స్ మధ్య తను ఎలా సర్వైవ్ అవుతాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో సెంట్రల్ జైల్లో ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని చాలా క్లియర్గా చూపించారు. అలాగే ఇందులో టిఫిన్ అమ్ముకునే వాడి క్యారెక్టర్లో ఆర్జే బాలాజీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ సెల్వరాఘవన్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. దీనికి తోడు ఇందులో పార్థిబన్ జైలుకి ఎందుకు వెళ్తాడు అని చెప్పిన డీటెయిలింగ్గా కానీ, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే జైల్ సీన్సే కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సూపర్బ్ ఉంది. విజువల్స్ అన్నింటినీ చాలా న్యాచురల్గా చూపించారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ఆర్జే బాలాజీ గారి క్యారెక్టర్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఒక ఇన్నోసెంట్ వ్యక్తి జైలుకి వెళ్ళి కష్టపడుతుంటే మనం అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమన్నమాట. అండ్ ఇందులో లాజిక్లెస్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే స్టోరీతో మనల్ని కన్విన్స్ చేయాలని చెప్పి ఇందులో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీని అయితే యూజ్ చేసుకున్నారు. సో దానివల్ల ఈ మూవీకి మనం కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది, బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ 'స్వర్గవాసాలు' అనే మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, నేను ముందు చెప్పినట్లు ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.